నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుత్వం స్థితిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘం స్థానిక సంఘం పెద్దలకి, మరి అంతేకాకుండా మరి కుటుంబ సభ్యులు సంస్థలని మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక బెల్గాం పట్టణంలో మరి తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీస్ వారు, అలాగే కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీస్ వారు ఉన్నారు. అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. మరి సేవకులు పెద్దలు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఉన్నారు. మరి మనందరినీ చూడడం చాలా సంతోషం భావిస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు మీతో కలిసి ఇద్దరు సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. మనందరికీ పరిచయం ఒక చిన్న కీర్తన భాగాన్ని ఈ ముందుకు ప్రభు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. వాక్యపై మనసు పెడదాం. 3-4 ప్రోగ్రామ్స్ మనకున్నాయి కనుక కృతమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. 128వ కీర్తన, దైవ గ్రంథం నుండి 128వ కీర్తన. మరి 6 చరణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక చరణం నేను చదువుతాను, 2 చరణం నేను చదవండి. అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచదు. మూడవ వచనము అందరం కలిసి చదువుదాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. పరిశుద్ధమైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ బెల్గాం కర్ణాటక ప్రాంతాన్ని ప్రేమించి స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసిన సంఘాలను, తెలుగు కన్నడ సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ ప్రెస్ సంఘం ద్వారంగా మా ప్రియాలుడు కుమార్తె వారి పక్షాన మీ కృపను మీరు అనుగ్రహించి బాబుకు తగు వయస్సును మీరు తీసుకొని వచ్చి ఈ యొక్క అనేది థ్యాంక్స్ గివ్ మీటింగ్ నీ కృపను ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాగా మాతో మీరు మాట్లాడి మీరు మహిమపరచబడండి. యేసుక్రీస్తు ఘనమైన నామం నా స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. అందరికీ వందనాలు. రైట్, మంచిది. వందనాలు కనబడాలి, వినబడాలి. 2 చేతులు జోడించి వందనాలు చెప్పుకుందామా? వందనాలు. రైట్, మంచిది. పిల్లరా, 128వ కీర్తన సహజంగా మనందరికి పరిచయం ఉన్న కీర్తన. ఈ కీర్తన గురించి అనేక సందర్భాలలో కూడా సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు బోధిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా వ్యక్తిగతంగా అనేక రీతిలుగా ఈ కీర్తనను ధ్యానించి మరి అనేక రీతిలుగా మీరు బోధించినట్టుగా ఉండవచ్చు. మనం అనేక పర్యాయములు ఎన్న కీర్తనే కానీ ఈ కీర్తనలో ఉన్న కొన్ని మాటలు, ప్రభువు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు ఈ బర్త్డే సందర్భాన మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇలా గమనించాలి. మరి మురికిపూడి వారికి మాకును చాలా అన్యూన్యత ఉంది. మరి ఇక్కడ ఉన్నవారు తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీస్ వారితో కానీ మరి కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ వారితో కూడా ప్రభువు ఆత్మ సంబంధంగా, శరీర సంబంధమైన ఆ బంధాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇలా గమనించాలి. మనము ఇక్కడ గమనించినట్లయితే 128వ కీర్తనలో మనము ఒక కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా ఊహ చిత్రంగా కనబడుతున్న కుటుంబం మనకి ఇక్కడ కనబడుతుంది. కుటుంబం మనకు కనబడుతుంది. కుటుంబంలో ఎవరు ఉంటారు అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే యజమానుడు ఉంటాడు, తర్వాత యజమానురాలు ఉంటుంది, తర్వాత పిల్లలు ఉంటారు అనే మాటను మనం చూస్తున్నాం. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతాన్ని నీవు అనుభవిస్తావు అనే మాట చూస్తున్నాం. అంటే ఎవరు కనబడుతున్నారు? యజమానుడు కనబడుతున్నాడు. నీ భార్య అన్నాడు అంటే ఎవరు కనబడుతున్నారు? యజమానురాలు కనబడుతుంది. ఏంటంటే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ చెప్పండి ఒలివ మొక్కల వలె ఉందురు అన్నాడు.
అంటే ఎవరు కనబడుతున్నారు? పిల్లలు కనబడుతున్నారు. యజమానుడు కనబడుతున్నాడు, యజమానురాలు కనబడుతుంది, పిల్లలు కనబడుతున్నారు. 4వ వచనంలో ఇలా అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు అని చెప్పాడు. ఇలాగ ఆశీర్వదించబడతాడు అని చెప్పాడు. వినండి, యజమానుడు కనబడుతున్నాడు, యజమానురాలు కనబడుతుంది, పిల్లలు కూడా కనబడుతున్నారు. కుటుంబంలో ఉన్నవారిగా ఈరులు మనం చూస్తున్నాం. 128వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా చూస్తున్నాం, యెహోవా అనే మాట మనకు ముందు కనబడుతుంది. యెహోవా అనే మాట మనకు ముందు కనబడుతుంది. క్రైస్తవ కుటుంబాలలో ముందు ఉండవలసింది ఎవరు అంటే దేవుడు. ముందు దేవుడు ఉండాలి, కుటుంబంలో దేవుడు ఉండాలి. అంతేకాదు మన హృదయంలో దేవుడు ఉండాలి. అంతేకాదు మన ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారందరితో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ముందు దేవుడు, తర్వాత యజమానుడు, తర్వాత యజమానురాలు, తర్వాత పిల్లలు. చాలా కుటుంబాలలో దేవుడు లేడు. ఎవరు లేరు చెప్పండి? యెహోవా లేడు. యజమానుడు ఉన్నాడు, యజమానురాలు ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మానవుడు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని చెప్పాడు. ఎవరు? భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. నమ్మిన వారికి ఉద్యోగాలు ఉన్నాయా? నమ్మని వారికి ఉన్నాయా? నమ్మని వారికి ఆరోగ్యం ఉందా? నమ్మిన వారికి ఉందా? ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు, అందరికీ ఆరోగ్యం ఉంది. భూ సంబంధమైన వాటికి ఈ లోకము ప్రాధాన్యత ఇస్తుంది, క్రైస్తవిజం కూడా ఇస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమే, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ప్రయత్నించే వారిగా ఉండాలి. కష్టాజీతాన్ని యజమానురాలు పిల్లలు అనుభవించాలి అని అంటే, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి అని అంటే, భార్య ఫలించాలి అని అంటే, వినండి పిల్లారా, వారు కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఇక్కడ చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి అని చెప్పాడు. కొన్ని సమయాలలో మనకు భయం ఉంటుంది, కానీ ఏముండదు? భక్తి ఉండదు. కొన్ని సమయాలలో భక్తి ఉంటుంది, కానీ ఏముండదు? భయం ఉండదు. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే, భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు అని చెప్పాడు. ఎలాగ ఆశీర్వదించబడతాడు? కష్టాజీతాన్ని తన కుటుంబం అనుభవిస్తుంది. చాలా మంది సంపాదిస్తున్నారు, ఆ సంపాదన అంతా బ్రాందీ షాప్లకి వెళ్తుంది. చాలా మంది సంపాదిస్తున్నారు, ఆ సంపాదన అంతా హాస్పిటల్కి వెళ్తా ఉంది. చాలా మంది సంపాదిస్తున్నారు, ఆ సంపాదన అంతా ఇంకా ఈ లోక సంబంధమైన వాటికి వెళ్ళిపోతా ఉంది. వినండి, భార్య అనుభవిస్తుందా? పిల్లలు అనుభవిస్తున్నారా? యజమానుడు అనుభవిస్తున్నాడా అనే సత్యాన్ని గమనించాలి. మన కష్టాజీతాన్ని మనం అనుభవించాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మాట చూస్తున్నాం. భయభక్తులు కలిగిన, వినండి, యజమానుడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నాం. యజమానుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన యజమానుడు అనే మాట జాగ్రత్తగా వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని నేను కోరుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన యజమానుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన యజమానుడు. రండి ఒక మాట యజమానుడు గురించిన ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన లేదా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వాక్యం మీద మనసు ఉంచండి. అందరూ పెద్దలు, అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. వారి ముందు వాక్యం చెప్పడం కొంత కష్టమే, అయినను ఇక్కడ సమయాన్ని బట్టి నేను నిలబడి ఉన్నాను కనుక ఎవరన్నా చదివితే మంచిదని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు గమనించండి, వాక్యం వైపు మనస్సు ఉంచుదాం. ఏంటంటే 11వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి భయపడక 3 మాసములు దాచిపెట్టింది. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఇక్కడ ఒక మాట గమనిస్తున్నాం. మోసే తల్లిదండ్రులు ఏం కలిగిన వారు? విశ్వాసం కలిగిన వారు.
మోషే ఏం కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. ఇలా గమనించాలి. మోషేలో ఎక్కడిది విశ్వాసం? తల్లిదండ్రులది అనే మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నాడు, అల్పకాల పాప భోగములు చెప్పండి అనుభవించుట కంటే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మోషే విశ్వాసము గలవాడిగా ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. మరొక మాట చూడండి, దాడిపోదాం. 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. దేని కొరకు చెప్పండి? ఇంటి వారి రక్షణ కొరకు. రెండు పిల్లలు గమనించాలి. భయభక్తులు కలిగిన నోవాహు, భయభక్తులు కలిగిన వినండి మోషే. మనం చూడగలం ప్రవక్తలలో, రాజుల్లో, యాజకుల్లో, లేవీల్లో, ఆది అపోస్తలుల్లో పిల్లలు గమనించాలి. భయభక్తులు కలిగిన వారిని అనేక మందిని మనం చూడగలం. రెండు పిల్లలు గమనించాలి. తను భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఏమి సిద్ధపరిచాడో చెప్పండి? ఓడను సిద్ధపరిచాడు. ఒక యజమానుడైన నోవాహును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యజమానుడైన నోవాహును మనం చూస్తున్నాం. వినండి పిల్లలు గమనించాలి. 115వ కీర్తనలోనికి వస్తారా? 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం చదువుతారా? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఏ ఆశీర్వాదాలు? భూ సంబంధమైన వాటి కొరకు. ఏమ్మా జలం పోద్ది, ఇంకేదో పోద్ది. టవర్లకు కవర్లు ఇస్తే, పెద్ద పెద్ద సేవకులతో ప్రార్థనలు చేసుకుంటే, ఫోన్లో ప్రార్థనలు చేస్తే, ఇంకేదేదో మానవుడు పాపలాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వినండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు? భయభక్తులు కలిగిన వారిని. ఇంకేమన్నాడు? పెద్దలనేమి పిల్లలనేమి అని మనం చూస్తున్నాం. భయభక్తులు కలిగిన నోవాహు, భయభక్తులు కలిగిన పిల్లలు, భయభక్తులు కలిగిన నోవాహు కోడళ్ళు, భయభక్తులు కలిగిన నోవాహు భార్య అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో నీవును, నీ కుమారులను, నీ కోడలను, అలాగనే నీ కుమారులు ఆ ఓడలో ప్రవేశించండి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట చూస్తున్నాం. రెండు పిల్లలు గమనించాలి. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూస్తారా? 30వ వచనం. అందం మోసకరం, సౌందర్యం అందం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చెప్పటమా కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. భయభక్తులు కలిగిన యజమానుని చూశాం, భయభక్తులు కలిగిన స్త్రీని చూస్తున్నాం. భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది చెప్పండి? కొనియాడబడుతుంది. ఆమె నడవడి, ఆమె మాటలు, ఆమె ఆలోచనలు, ఆమె తలంపులు, ఆమె చేసే పని, ఆమె క్రియలు ఎంత చక్కగా ఉన్నాయి. ఆమె క్యారెక్టర్ ఎంత చక్కగా ఉంది. భయభక్తులు కలిగిన స్త్రీ అత్త పట్ల, కోడల పట్ల, పిల్లల ఆడపడుచుల పట్ల, మద్దుల పట్ల, రక్త సంబంధుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అమ్మా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అమ్మా వినండి కుమార్తెలు ఉన్నారు. కొనియాడబడే వారిగా ఉండాలి అంటే ఏం చేయబడాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు. భయము ప్లస్ భక్తి ఉండాలి. భయభక్తులు కలిగిన స్త్రీ. నీ భార్య ఫలించు ద్రాక్షావళి, ఆత్మ సంబంధంగా ఫలించే స్త్రీ. ప్రార్థనలో ఫలిస్తుంది, వాక్య జ్ఞానంలో ఫలిస్తుంది, సంఘ సావాసంలో ఫలిస్తుంది, పరిశుద్ధతలో ఫలిస్తుంది, యథార్థతలో ఫలిస్తుంది, యోగ్యతలో ఫలిస్తుంది, నమ్మకత్వంలో ఫలిస్తుంది, వినయ విధేయతలో ఫలిస్తుంది.
భయభక్తులు కలిగిన స్త్రీ చెప్పండి కొనియాడబడుతుంది. మా కోడలు మా ఇంట్లోకి వచ్చిందండి, మా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంది. అలా చెప్పబడుతున్నారా? చెప్పండి. అక్కగారు మిమ్మల్ని అడిగేది, మా కోడలు మా ఇంట్లోకి వచ్చిందండి, 3 భాగాలు అయిపోయిందండి ఇల్లు. ఈ ఇంటి కాకి ఆ ఇంటి, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీలు. ఎంత మంచి పేరో. జాగ్రత్త. ప్రభువును నమ్మిన నువ్వు, రక్షణ పొందిన నువ్వు, బాప్తిసం తీసుకున్న నువ్వు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్న నీవు నీ భర్త పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ అత్తమామ పట్ల, ఆడపడుచుల పట్ల, రక్త సంబంధుల పట్ల కొనియాడబడాలి. కొనియాడబడాలి. నేను నిప్పు అని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను నిప్పు అని నేను చెప్తే సరిపోదు, నా పిల్లలు నిప్పండి అని ఆ తల్లిదండ్రులు చెప్తే సరిపోదు. ఇరుగు పొరుగు వారు, బంధువులు ఇచ్చే సాక్ష్యం అలా ఉండాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. భయభక్తులు కలిగిన యజమానుడు నోవాహు, భయభక్తులు కలిగిన యజమానుడు వినండి పిల్లారా, ఎక్కబే అమ్రాం అనబడిన వారిని చూశాం. భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? కొనియాడబడుతుంది. కొనియాడబడుతుంది. జాగ్రత్త నా ప్రియ తల్లిదండ్రులారా. ఇంటికి దీపం చెప్పండి ఇల్లా. మేము చక్కగా ఉండాలంటే కారణం మీరే. మేము చక్కగా ఉండకూడదంటే చెప్పండి కారణం మీరే. కుటుంబం బాగుండాలా మీరే. ఇల్లు కట్టుకోవాలన్నా మీరే. ఉన్న ఇల్లంతా ఊడబెరికి దాన్ని సల్మంట్ వేసుకోవాలన్నా మీరే. మీ మీద ఆధారపడి ఉంది. తల్లులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వినండి, భార్య పిల్లలైతే, భార్య వారి వాళ్ళ అల్లుళ్ళైతే, వారి రక్త సంబంధులకైతే ఎంతైనా పెట్టాలి. బంగారు ఉంగరం కొనాలి, చైన్ కొనాలి, బీరువాలు ఇవ్వాలి, ఇంకేమేమో వేయాలి. భర్త పిల్లలకి ఏదన్నా ఇద్దాము అంటే వారి తరఫున వారి చెల్లి పిల్లలకు కానీ ఇంతనా అంతనా అందరు కాదులేండి కొందరు. జాగ్రత్త. కొలుసు కొలత చొప్పున కొలబడుతుంది. ఏ విత్తుతావు అదే పంటలో కోస్తావనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, యథార్థంగా ఉంటే, యోగ్యంగా ఉంటే, నమ్మకంగా ఉంటే కొనియాడబడతాం. కొనియాడబడాలని ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. ఫలిస్తావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూడదాడిపోదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. నాకు ఇచ్చిన సమయానికి నేను ముగిస్తాను, ఎవరు కంగారు పడొద్దు. వీలైన నేను నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తా. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించు. ఆశ్రయ స్థానము భయభక్తులు గల పిల్లలు. ఎవరు చెప్పండి? భయభక్తులు గల పిల్లలు. చాలా మంది సావుకుల పిల్లలు మారు మనసులైన వారు ఉన్నారు. పెద్దల పిల్లలు మారు మనసులైన వారు ఉన్నారు. పరిచారకుల పిల్లలు మారు మనసు పొందిన వారు ఉన్నారు. రక్షణ పొందామని చెప్పుకుంటున్న విశ్వాసుల పిల్లలు మారు మనసు పొందని వారు ఉన్నారు. లోకమును పాపమును ప్రేమిస్తూ లోకములో జీవించే వారిగా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఆ రీతిగా ఉండాలి అనే సత్యాన్ని గమనించాలి. మన పిల్లలు వారు భయభక్తులు కలిగిన వారిగా ఉండలేదు అంటే కారణం మనమే అనే సత్యాన్ని గమనించాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి పిల్లలు చెప్పండి ఆశ్రయ స్థానంలో ఉంటారు. చాలా మంది ఏం చెప్తుంటారు తెలుసా? చెప్పే మాటల విధానాన్ని ఆలోచన చేస్తే మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, బీటెక్ అండి, ఎంటెక్ అండి, ఆటెక్ అండి, ఈటెక్ అండి, ఆ కోర్స్ అండి, ఈ కోర్స్ అండి అని చెప్తారు. ఏమా రక్షణ కొరకు, మా పిల్లల రక్షణ కొరకు, మా పిల్లల మారు మనసు కొరకు, మా పిల్లలు రక్షింపబడి ప్రభువులో, వాక్యములో, సంఘ పరిచయంలో వారు బలపడట కొరకు ప్రార్థన చేయండి అని చెప్పే తల్లులు ఉన్నారా? ఉంటే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కృప ఏంటంటే యజమానుడిని ఆశీర్వదించాలి, యజమానురాలని ఆశీర్వదించాలి. వినండి, పిల్లలను ఆశీర్వదించాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా చెప్పండి ఆశీర్వదించును అనే మాట చూస్తున్నాం. వినండి పిల్లరా, పిల్లలు బాగుపడాలని కోరుకున్నట్టు తప్పు కాదు. అది ఆశ మనకుంటుంది. ఆశ ఉంటే సరిపోదు, ఆచరణ ఉండాలి. వినండి, చాలా మంది తల్లిదండ్రులు ఒక విషయాన్ని ఆలోచించాలి.
ఏమంటారు? వాడిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకో అని చెప్తారు. ఎలా చెబుతున్నారా? నన్ను చూసి నేర్చుకో అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? అమ్మా, నన్ను చూసి నేర్చుకొని చెప్పే తల్లి ఉందా? నాలో ఉన్న ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, బైబిల్ రీడింగ్ జీవితం, నాలో ఉన్న భక్తి, నమ్మకత్వం నీలో ఉండాలి నాయన అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? ఆలోచన చేయాలి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇలా అన్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. అమ్మా వందనాలు చెప్తారు, వందనాలు చెప్పండి. మన పిల్లలకు నువ్వు ఎంత చదువు ఇచ్చావు అనేది ముఖ్యం కాదు, ఎంత ఆస్తి ఇచ్చావు అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రాపర్టీ, ఎన్ని బిల్డింగులు కట్టి వాళ్ళకి అప్పగించావు అనేది ముఖ్యం కాదు. అది అవసరమే కావచ్చు. వాటన్నిటికంటే ముఖ్యమైనది వారికి రక్షణను కలుగు చేసే వ్యక్తిగా ఉండాలి. వారు మారు మనసు పొందేయడానికి ప్రయత్నించే వ్యక్తిగా ఉండాలని సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది తల్లిదండ్రులు మారు మనసు పొందారు, పిల్లలు మారు మనసు పొందారు, కుటుంబాలతో కూడి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కొంతమంది తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి, పిల్లలు ఒక దారి, అదే అదే ఆ రోజు అనే పాటలో ఉన్నట్టుగా ఉన్నాయి మన కుటుంబాలు. అలా ఉండడానికి వీలు దేవుడు ఆత్మీయంగా దీవించాలి, భూసంబంధంగా దీవించాలి, పరసంబంధంగా దీవించాలి అనే ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. పిల్లలు గమనించాలి, యెహోవా యందు భయభక్తులు గలవారి పిల్లలను ఆయన ఏం చేస్తాడు? ఆశ్రయ స్థానంలో ఉంచుతాడు. వారి చదువులలో ఆశ్రయిస్తాడు. మా కుమారుడు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాడు, ఆ విషయంలో నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండు. బైబిల్ ఇన్ని గంటలు చదువుతాడు, సంతోషించు. వాక్యం చెప్తాడు, పరిచయం చేస్తాడు, సంఘములో సహవాసం కలిగిన వాడిగా నా కుమారుడు ఉంటాడు. ఈ విషయాలలో ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం ఉండాలనే సత్యాన్ని గమనించాలి. రండి 45వ కీర్తన పిల్లలు గమనించాలి. 19వ వచనం చూస్తారా? 45వ కీర్తన 19వ వచనం. 45:19 సారీ 145 రైట్ 145 సారీ 145 19 చూస్తారా? తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. బా ఏమ్మా, ఎవరి కోరిక? ఎవరి కోరిక? మన అంశం భయభక్తులు. ఈ పుట్టినరోజు సందర్భాన నా ప్రియ కుమారుడు అల్లుడి పక్షాన వారికి ఇచ్చిన బాబు దేవుడిచ్చిన ఔషధిని బట్టి అనేక రకమైన ఇబ్బందుల్లో నుండి ప్రభు తన కృప చేత బాబును దేవుడు తగు బలము చేత పెంచుతూ తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలాంటి పిల్లలు ఎక్కడ చూస్తున్నా, యెహోవా యందు భయభక్తులు గలవారి ఏమన్నాడు? కోరిక నెరవేరుస్తాం. మనందరికి కోరికలు ఉన్నాయి కదా. భయభక్తులు కలిగి ఉండకపోతే కోరికలు నెరవేర్చబడ్డవు. జాగ్రత్త. భూ సంబంధమైన కోరికలు కాదు. వాళ్ళకి అది ఉంది, మాకు ఇది కావాలి, వాళ్ళకి ఇది ఉంది, మాకు అది కావాలి, అది కాదు ఆలోచన. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. ఇంకో మాట అక్కడ చెప్పాడు, ఏమన్నాడు అక్కడ? వారి మొర ఆలకించి వారి మొర ఆలకిస్తాడు. వినండి, కోరిక నెరవేరుస్తాడు, మొర ఆలకిస్తాడు. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. మొర ఆలకిస్తాడు, వినండి, వారిని రక్షిస్తాడు. ఇరుడు పిల్లలు గమనించాలి. 31వ కీర్తన 19వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువా ఉండదు. ఎవరికి చెప్పండి? భయభక్తులు గలవారి కుటుంబం. భయభక్తులు గలవారి మొర వింటాడు, భయభక్తులు గలవారి ప్రార్థనలకు ఇస్తాడు, భయభక్తులు గలవారిని రక్షిస్తాడు, భయభక్తులు గలవారి మేలు చేస్తాడు, భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ముగుస్తున్నా, మైకు అధ్యక్షులకు ఇవ్వబోతున్నా, భయభక్తులు గలవారిగా ఉన్నారా? భయముంటే సరిపోదు.
భక్తి లేదు కనుకనే సీరియల్ చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ చూడకూడదని చూస్తున్నావు. చిన్న పిల్లోడికి కూడా 4GB మొబైల్ ఇస్తున్నావు, చూపించకూడని వాడు చూస్తున్నాడు. పెద్ద అయిన తర్వాత ఫోన్ లేకపోతే స్కూల్కి వెళ్ళనంటున్నాడు. మా అబ్బాయి ఫోన్ లేకపోతే అన్నం తినడం వాస్తవే. ఎవరు నేర్పించారో? ఇప్పుడున్న మనందరము ఫోన్ చూపించే భోజనాలు చేసామా? పెద్దవారమయ్యామా? కాదు కాదు. ఎంతవరకు దేన్ని వాడాలో అంతవరకు మనం వాడేవారిగా ఉండట మంచిది అనే సత్యాన్ని గమనించాలి. మన పిల్లల విషయంలో, మన యజమానుల విషయంలో, మన విషయంలో మనం దేవుడికి లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాము అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లలుగా యజమానుని దేవుడు దీవించాలంటే, యజమానురాలని దేవుడు దీవించాలంటే, వినండి, పిల్లలను దేవుడు దీవించాలంటే ఉండవలసింది ఏంది చెప్పండి? 128వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో చెప్పండి, ఇలాగో ఆశీర్వదించబడతాడు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఇంకా మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారికి ఎవరైనా ఉంటే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న వారు ఎవరైనా ఉంటే, ప్రేమ కలిగిన దేవుడు 2025 సంవత్సరాల కిందట పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మన శిక్షను భరించా, మన శాపాన్ని భరించా, మన పాపాన్ని భరించా, మన కొరకు కొట్టబడ్డాడు, మన కొరకు ఈడవబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు తన అమూల్యమైన రక్తమును దారపోశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనం దేవుని కుమారులము కావాలని మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. భూలోకములో దేవుని కుమారులుగా సంఘం అనే సహవాసములు ఉండాలి, పరలోకములో దేవుని కుమారులుగా ఉండాలి. ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గురితిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొందాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా నామకార్థులుగా ఉంటే లోపమేంటో గుర్తెరగండి. కొంత నమ్మి వెనుకబడి పడిపోయి సారిపోయి ఉంటే లోపాన్ని గుర్తెరిగి, బలహీనతను గుర్తెరిగి, ఆ లోపమును గుర్తెరిగి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు ప్రియ కుమార్తె పట్ల, కుమారుడి పట్ల, వారి కుమారుడు కావాలని తలంచినప్పుడు వారు కుమారుడిని తీసుకోవడానికి ప్రభు తన కృపనిచ్చాడు. తన వయస్సు ప్రభు ఆ బిడ్డకి ఇచ్చాడు. ముందున్న దినాలలో దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సహాయం ఆ చిన్న బిడ్డకు దేవుడు అనుగ్రహించాలని, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన యజమానుడు వలె నా ప్రియ అల్లుడు, అలాగనే యజమానురాలు వలె నా ప్రియ కుమార్తె, అంతగా యజమానుడు ఆ కుమారుడు వలె నా ప్రియ మరి మనవడు కూడా దైవికంగా వారు పెరగాలని, వారు పెంచేవారికి ఉండాలని ప్రభు ప్రేమలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ఒక్క మాట ప్రార్థన చేస్తారు. తలలో ఉంచుతారా, కళ్ళు మూస్తారా? యెహోవా యందు భయభక్తులు గలవారిగా ఉన్నామా లేదా అనే సంగతిని ఆలోచన చేసి ఈ కూడికలో ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ బర్త్డే మీటింగ్లో ముందుకు సాగాలని కోరుతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేను ఉండక, వినేవారిగా మా పిల్లలుండక, అనుసరించే వారికి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. ప్రత్యేకంగా నా తండ్రి, నా ప్రియ అల్లుడి పట్ల, ప్రియ కుమార్తె పట్ల వారికి మీరు అనుగ్రహించిన నా తండ్రి యొక్క బాబును బట్టి మీకు సూపరా కనికరించండి. ఆ బాబు దేవుని లేదు, మనుషుల జ్ఞానమందు వర్తిల్లడానికి సహాయం చేయండి. ప్రియ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో ఇప్పటి వరకు వారి కుటుంబాన్ని దీవిస్తూ వచ్చారు. ముందున్న దినాలలో కూడా నీ కృపాన్ని, కాపుదలని, భద్రత అనుగ్రహించమని ఈ బెల్గాం పట్టణంలో ఉన్న తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీస్, కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీస్ నీ కృపలో దీవించమని, ఎంతబడే సంఘములాగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని, రక్షణ పొందని వారు రక్షణ పొంది, నమ్మిన వారు ప్రతి లోపాన్ని ఒప్పుకొని నీ కృపలో ముందుకు సాగదాన్ని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.